సో అక్కడతో ఏం జరిగిందంటే కళ్యాణ్కి కొన్ని పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోవడం, అలాగే వాళ్ళ ఇంట్లోనైనా బయట నేను ఎక్కడికైనా వెళ్తే ముందే తెలిసిపోయేవి, కానీ ఎవరు నమ్మేవాళ్ళు కాదు. సో అదేవిధంగా ఒకరోజు స్కూల్కి వెళ్తే స్కూల్లో ఒక అబ్బాయి ముందే చనిపోతాడని తెలిసిపోతుంది. సో అంటే చూస్తాడనమాట వాళ్ళ ఫ్రెండే. చూస్తుంటే సరదాగా అలా వాళ్ళ ఫ్రెండ్గా చూస్తుండగా అంటే మైండ్లో వచ్చేస్తుంది, ఇలాగా పరిగెట్టెళ్ళి హార్ట్ అటాక్తో చనిపోయినట్టు వచ్చేసి ఆ పిల్లోడితో చెప్తాడు, నువ్వు కరెక్ట్ ఈరోజు 4 గంటలకే చనిపోతున్నావురా. అంటే సరదాగా స్కూల్లో మనకి రన్నింగ్ పెడతారు కదా, సో ఆ రన్నింగ్లో నువ్వు పరిగెట్టి చనిపోతానైతే ఆ పిల్లోడు చెప్తాడనమాట. చెప్తే అప్పటికి కళ్యాణ్ ఆ పిల్లోడు చెప్తే షాక్ అయిపోయి వెళ్ళి సార్కి చెప్పేస్తాడు, సార్ ఈరోజు సాయంత్రం నేను 4 గంటలకు చచ్చిపోతున్నట్టు అలాగని ఈడు చెప్తుండదు అంటే. సో వాళ్ళు చిన్నపిల్లాడు తెలిసి తెలియక అన్నాడని చెప్పేసి 2 రౌండ్ వేసి వదిలేస్తారనమాట. కానీ సాయంత్రం అదే టైంకి రన్నింగ్ కాంపిటీషన్ ఉంటాయి కదా, పీటీ సార్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. సో అదేవిధంగా రన్నింగ్ పెట్టారు. పరిగెడుతూ వెళ్ళి హార్ట్ అటాక్తో ఆ పిల్లాడు చనిపోతాడు. సో అలా ప్రతి ఒక్కటి కూడా ఏం చెప్తాడో మొత్తం అన్నీ జరిగిపోతుంటే సో ఊర్లోని పక్కపక్క ఊర్లో మొత్తం ఫేమస్ అయిపోతాడు. అంటే ఈ పిల్లోడికి శక్తులు ఏం చెప్పినా జరిగిపోతుందని ఎక్కడి నుండో ఒక అతను వస్తాడు. ఎందుకంటే ఈ పిల్లోడి దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పేసి ఈ పిల్లోడిని ఎలాగైనా వశపరచుకొని లేదంటే డబ్బులు సంపాదించుకున్న ప్లానింగ్ ప్రకారం ఏం చేస్తాడంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక విలేజ్లో జరుగుతున్న సైంటిఫిక్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా పుట్టాను మా అమ్మ నాన్నకి, సో కళ్యాణ్ పడాలి అలానే పుడతాడు. కానీ వాళ్ళ గైస్ ఎవరైతే వీడియో తనుజ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో దయచేసి వీడియోని ఎక్కడ కూడా మధ్యలో వరకు చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయకండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. తమిళ చూసారు కదా, కొత్తగా మొదలైంది ప్రేమ కొత్తగా మొదలైంది 2 ఒకటే, ఓకేనా. అది కళ్యాణ్ తనుజ గారికి పెడుతున్న టైటిల్ అది. సో ఓకేనా. సో వీళ్ళిద్దరి గురించి ఒక మూవీ తీద్దామని చాలా డేస్ బట్టి అనుకుంటున్నాం, బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండే. కానీ చాలామంది కొంచెం కామెడీకి తీసుకుంటుంటారు. ఎంత కామెడీ అంటే నువ్వు సినిమా తీసేస్తావా, నీకు అంత సీన్ ఉందా. రే బాబు, సినిమా తీయడానికి 4 చెయ్యిలు 4 కాళ్ళు కాదు, మెయిన్ కావాల్సింది ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్. సో నేను ఎక్కడ కూడా స్టోరీలు అయితే కాపీ చేయను, ఓకేనా. నాకు అనిపించింది నేను రాసుకున్న స్టోరీని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. స్టోరీలు ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ తెచ్చి నేను స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే సినిమాని పోలిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు అంజీ సినిమా ఉంది, తర్వాత హనుమాన్ సినిమా ఉంది. సో ఇది సైంటిఫిక్ మూవీ, ఓకేనా. సో రెండిట్లో పోల్చుకుంటే 2 సినిమాలు ఒకేలా ఉంటాయి. మీరు ఎంతమంది గమనించారు? హనుమాన్ కావచ్చు, ఇటు అంజీ కావచ్చు, 2 ఒకేలా ఉంటాయి. సినిమాలు ఎన్ని ఉండవు చెప్పండి. ఇటు సలార్, కేజీఎఫ్ 2 ఒకే. అంటే మనం చూసే విధానం పాజిటివ్ చూస్తే పాజిటివ్, నెగిటివ్ చూస్తే నెగిటివ్. ఒకటి స్టోరీ చెప్తాను. సో మీరు చాలామంది అనుకోవచ్చు, భయ్ ఎవరైనా స్టోరీ ముందే చెప్పేస్తారని. నేనైతే ఆడియన్స్తోనే షేర్ చేసుకుంటే ఏదన్నా మీ తర్వాతే. ఎందుకంటే అటు కళ్యాణ్ పడాలని ఎలాగైతే ఆదరించారో, తనుజ్ గారిని ఎలాగైతే సో మీరు సపోర్ట్ చేశారో, సో నా మూవీకి కూడా, ఓకేనా. నేను చెప్తున్న స్టోరీ మీకు నచ్చి మీకు కథ బాగుంది తీయొచ్చు మీకు అనిపిస్తేనే నేను ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఓకేనా. ఇక సోది లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. నేనే చెప్తున్నాను కదా, డివోషనల్ మూవీ, కానీ లవ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి, ఓకేనా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓకేనా. అయితే వాళ్ళు ఊరి చివర ఒక కొండపైన జీవిస్తారు. కొండ పక్కనే ఒక జలపాతం ఉంటుంది, ఓకేనా. ఆ జలపాతంలోని కొన్ని శివలింగాలు కానీ, ఓకేనా, దేవుడు మహిమ ఉంటుంది అనమాట. సో కళ్యాణ్ పడాల చిన్నప్పుడే అంటే వాళ్ళు కొండ మీద జీవిస్తారు కదా, అంటే స్నానం చేయడానికి ఎప్పుడు వెళ్తారు. కానీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళిపోతాడు. సముద్రం లోపల రాయి కిందకి వెళ్ళిపోతే డైరెక్ట్గా శివుడు, పార్వతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్కి అర్థం కాదు, ఓకేనా. అర్థం కాక నేను ఎక్కడ ఉన్నాను ఏంటని చెప్పేసి భయపడిపోతే దేవుడు అంటారు, డైరెక్టర్ మా దగ్గరకు వచ్చాను, నా పేరు ఈశ్వరుడు, పార్వతి అంటారనమాట. భయంతో లేదు మా అమ్మ నా అందరికి వెళ్ళిపోతున్నది, నీకు ఏం కోరికలు కావాలో కోరుకోమంటే ఏం కోరుకోడు. దయచేసి నన్ను మా అమ్మ నా అందరు పంపించాను అంటే, సరే నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే వెళ్ళిపో, కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని దేవుళ్ళు చెప్తారు. చెప్పినా ఏం కాదు, బట్ చెప్పొద్దు అంటారు. బయటికి వెళ్ళిపోయి భయంతో వాళ్ళ అమ్మ నాన్న చెప్పేస్తాడు, నాన్న నేను స్నానానికి ఇలాగ నదిలోకి దిగిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ నాకు ఎవరో శివుడు అంట పార్వతి అంట నాకు కనిపించారు. సో మళ్ళీ నువ్వు ఇలాగ ఎవరికీ చెప్పొద్దు, నీకు ఏం కోరికలు కావాలో కోరుకొని అన్నారని చెప్తే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ నవ్వుతారు. ఎందుకంటే చిన్నపిల్లాడుగా తెలియక అంటున్నలా నవ్వుతారు ఎవరిని, కళ్యాణ్ని. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎతికి బాధపడతారు. ఎప్పుడైతే 2 రోజులు కనపడకపోవడంతో చాలా కంగారు పడతారు. కంగారు పడిన తర్వాత 2వ రోజే అక్కడి నుండి, ఎందుకంటే ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలామందిని తీసుకొచ్చి సర్చింగ్ చేస్తారు, మళ్ళీ ఎక్కడ ఉన్న డేటాని. డైరెక్టర్గా సముద్రంలోకి దూకేస్తాడు. అప్పుడు వీళ్ళు కూడా దూకుతారు. దూకిన తర్వాత కళ్యాణ్ వస్తాడు, మిగతా వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే పవర్స్ ఉన్నాయి, ఓకేనా. పవర్స్ రాను తగ్గిపోతాయి. ఇంకా అన్నీ కొంచెం ఒక 23 ఏజ్ వచ్చేటప్పటికి
పవర్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే స్టార్టింగ్‌లో చెప్పారు కదా దేవుడు, ఎందుకంటే నువ్వు ఈ మాట ఎవరికీ చెప్పొద్దని. సో, చెప్పడం వల్ల అంటే శక్తి ఇస్తాడు దేవుడు. కానీ అది క్రమంగా చెప్పడం వల్ల రాను రాను అలా తగ్గిపోయింది. ఇంకా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని వీళ్ళ అమ్మ నాన్న అడిగినా సరే ఇంకా చెప్పడనమాట. చెప్పకపోవడంతో లాస్ట్‌కి ఏం చేస్తారంటే కరెక్ట్‌గా యథావిధిగా మళ్ళీ స్టోరీ రన్ అవుతూ ఉంటది. తర్వాత ఒక అమ్మాయి పరిచయం అవుతది. ఎందుకంటే కళ్యాణ్ దగ్గర పవర్స్ ఉన్నాయని ఫ్యూచర్‌లో మంచిగా అంటే డెవలప్ అవుతదని చెప్పేసి అలాగే ఇలాగా ఒక స్కూల్ ఫ్రెండే వాళ్ళిద్దరు పరిచయమై కాస్త లవ్ అవుతది. కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరనమాట. ఎందుకంటే అప్పటికి ఎన్ని పవర్స్ ఉన్నాయి ఏమైనా సరే ఒక అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకోరనమాట వాళ్ళు. ఇవ్వడానికి ఒప్పుకోకపోతే తర్వాత లవ్ కాస్త కొంచెం రోజులు సస్పెన్స్‌గా సాగుతుంది. ఇటు అటు ఎందుకు గొడవలు జరుగుతూ ఉంటాయి. సో, ఎన్ని జరిగినా సరే ఇతను ఏం చేయలేరు. ఎందుకంటే ఇతనికి పవర్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్‌కి ఏం జరుగుతుందంటే ట్విస్టులు మీద ట్విస్టులు. ఎందుకంటే కళ్యాణ్ మన దేశాన్ని కాపాడే రక్షకుడిగా అయిపోతాడు. ఎందుకంటే మళ్ళీ సముద్రంలో దూకుతాడు. మళ్ళీ యథావిధిగా సొరంగంలోకి వెళ్తాడు. శక్తులు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని మన దేశానికి కావాల్సిన ఎవరైతే ఆపదలు ఉంటారో ప్రతి ఒక్కరికి ఫుడ్ డొనేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి సహాయాల మీద సహాయాలు చేస్తాడు. కోట్లు, లక్షలు మొత్తం గవర్నమెంట్‌కి వేల కోట్లు ఫండ్స్ ఇచ్చేస్తాడు. కానీ షాక్ అయిపోతారు అందరూ, ఇంత డబ్బు ఎలా వస్తుంది ఏంటని. కానీ చాలామంది చంపుదామని కూడా ట్రై చేస్తారు. కానీ లాస్ట్‌కి ఒక మోటివేషన్‌గా ఎంత డబ్బు సాధించినా సరే అది ప్రజల కోసమని దేవుడి శక్తిని ఎటు తప్పుడుగా ఉపయోగించకుండా మంచిగా ఉపయోగించి ఒక స్థిరస్థాయిగా మిగిలిపోతాడనమాట జనాల్లో. సో, అదే స్టోరీ. చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే నేను చెప్పిన స్టోరీ అయితే ఇదే. బట్ కొంచెం చాలా చేంజెస్ ఉంటాయి. ఓకేనా? స్టోరీ అయితే మీలో ఎంతమందికి నచ్చింది. ఇంకా సాంగ్స్ కూడా ఉంటాయి. ఇంకా మధ్య మధ్యలో ఇంకా అంటే నేను చెప్పిన 100% స్టోరీలో ఇది ఒక 30% అనుకోండి. ఇంకా 70% ఉంది. ఇంకా ఉంటాయి డైలీ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు మార్నింగ్ ఎక్కడికైనా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే తను కష్టపడే విధానం, వాళ్ళ మమ్మీ డాడీ కష్టపడే విధానం, నెక్స్ట్ ఆ సర్కిల్‌లో విలేజ్ స్టైల్ ఎలా ఉంటది, సాంగ్‌లు, ఫైట్‌లు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ మోడిఫికేషన్ చేసేటప్పటికి కరెక్ట్ సినిమా చాలా బాగా వచ్చిద్దనమాట. ఎందుకంటే చెప్పడం అంటే చాలా కష్టం. ఏ డైరెక్టర్ అని చెప్పినప్పుడు మూవీ కొంచెం అనిపించొచ్చు బాలేదని. బట్ ఆ సినిమాని తీసి ఓకేనా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి, దాని బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి, డబ్బింగ్ ఇచ్చి అన్నీ ఇచ్చేటప్పటికి సినిమా స్టోరీ స్టోరీ ఇంపార్టెంట్. నా దగ్గర స్టోరీ ఉంది. సో, ఈ స్టోరీ మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు.